పరకామణి కేసులో సిఐడి దూకుడు పెంచింది. కాసేపట్లో సిఐడి విచారణకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి హాజరు కానున్నారు. విచారణకు రావాలని ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. పరకామణి కేసుకు సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి హాజరు కానున్నట్టు తెలుస్తుంది. విచారణలో ఎలాంటి విషయాలపై విచారణ జరిగే అవకాశం ఉంది? సింధు, పరకామణి కేసు విషయం దూకుడు పెంచింది. సిట్ అధికారులు, సిఐడి సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారు. మనం ముఖ్యంగా చూడొచ్చు, ఇవాళ పద్మావతి గెస్ట్ హౌస్లో ఇదే ప్రాంతంలోనే సిట్ అధికారులు గత నెల 27వ తేదీ నుంచి విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 30 మందికి పైగా విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే నిన్న టీటీడీలో పరకామణి సెక్షన్లో 2023లో అప్పటి పనిచేసినటువంటి డిప్యూటీఓ మల్లికార్జున్, అలాగే అప్పుడు పనిచేసినటువంటి గిరిధర్, ఏవిఎస్ గిరిధరు, అలాగే విజిలెన్స్ అధికారులని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి విచారణ చేపట్టారు. అలాగే అదే క్రమంలోనే ఈ పరకామణి కేసులో ప్రధాన వ్యక్తిగా పాల్గొంటుంట రవికుమార్ని కూడా 2 సార్లు విచారించినట్టు కూడా తెలిసింది. అలాగే అదే కాకుండా రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు కూడా సేకరించినట్టుగా, అంటే మద్రాసు, అలాగే విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో, బెంగళూరు ప్రాంతాల్లో ప్రత్యేక సిట్టు బృందాలు తనిఖీలు చేసి అతని ఆస్తి వివరాలను కూడా సేకరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఈ కేసు ఈ నెల 30వ తేదీ లోపల విచారణ పూర్తి చేసి పై నెల డిసెంబర్ 2వ తేదీ నాటికి హైకోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంది. కోర్టు ఆదేశానుసారం 22వ తేదీన పూర్తి వివరాలు పొందుపరచాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కేసు విచారణ వేగవంతమైంది. కేసు విచారణ నేపథ్యంలోనే మరో కాసేపట్లో కరుణాకర్ రెడ్డి ఇదే ప్రాంతానికి సిట్టు విచారణకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఆ మేరకు ఇవాళ ఉదయం 9:30 ప్రాంతంలో కరుణాకర్ రెడ్డికి నోటీసులు అయితే జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 3:30 గంటలకు సిట్టు విచారణకు పద్మావతి అతిథి గృహంలో ఉన్నటువంటి సిట్టు విచారణ ప్రాంతానికి రావాలి. గతంలో టీటీడీ పాలక మండలి చైర్మన్గా పనిచేసిన సమయంలో పరకామణిలో జరిగినటువంటి సంఘటనలు, ఏం సంఘటనలు, మీరు కేసు ఎలా లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు, ఏంటి అనే వాటి అంశాలన్నిటి మీద క్షుణ్ణంగా విచారించే అవకాశం ఉంది. అదే కాకుండా మీరు ఈ పాలక మండలిలో ఇలాంటి నిర్ణయాలు ఎలా చేపడతారు, ఏంటి, వీటి వెనక ఎవరైనా రాజకీయ ప్రమేయమైన ఒత్తిడి ఉందా, ఏంటి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ సాగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. సింధు.